వచ్చినాడు, అమ్మ నుంచి వచ్చినాడేనాడు. వాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినాడు, తల్లి గురించి తెలియకుండా తల్లి గురించి మాట్లాడేది వాడు. రామాయణం కూడా చెప్తాడంట ఈ 2026లో సంజీవునిగా అనిల్ స్వామి ఉన్నాడు భూమి మీద. వాడు పురుగులు పడి చచ్చిపోతాడు 41 రోజుల్లో. చూడండి ఎందుకంత కోపం మీకు, ఎందుకంత కోపం వచ్చింది అంటే. ఎందుకంటే కోపం అంటే మన సీతాదేవిని, మన మహాభారతాన్ని, మన హిందూ సాంప్రదాయాన్ని వాడు తల్లి గర్భంలో నుంచి వచ్చినోడేగా. ఒక తల్లిని ఆడదాన్ని గౌరవిస్తున్నప్పుడు మనము ధర్మంగా ఉంటాం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను గురుగారు. విషమెత్తే ఆమె మామూలుగా ఏదైనా పరుపు రుచి చేసి పిల్లల్ని పోషించుకోగలరు. నిజాయితీకి ఏంది, గడకు పోతే అడుక్కొని పిల్లల్ని పోషిస్తుంది. ఏది గొప్ప అంటారు? ఏదైనా ధర్మబద్ధంగా చేసుకుంటే ఏ పనైనా గొప్పది. గొప్పదే కదా. అడుక్కొని పిల్లల్ని పోషిస్తుంది. అక్కడ పని లేదు, అడుక్కొని పెడుతుంది. దొంగతనం, లండితనం వేరే పని చేయట్లేదు కదా. దయచేసి కొన్ని అభ్యంతరకర పదాలు మినహాయించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే చాలా మంది చూస్తారు కాబట్టి మహిళలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నేను ఒకటే చెబుతున్నాను, వాడు అన్నదానికి నడి రోడ్డు మీదకి వచ్చి కర్పూరం పెట్టి అందరిని క్షమించమని అడగండి. వాడు క్షమించమని అడగకపోతే వాడు బతుకు వ్యర్థం, వాడు పురుగులు కూడా చచ్చిపోతాడు. ఏం చెబుతున్నాగా. సరే, తన ఎలా వెళ్తాడనే తన ఇష్టం. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అండి, మహాభారతం రామాయణ విషయంలో ఎవరు వచ్చినా సరే డిబేట్లో నన్ను గెలవగలరని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇటు గరికపాటి వరకో లేకపోతే మన వాళ్లకో ఒక సవాల్ విస్తున్నట్టుగా భావించాలి ఇది. ఏమండి, గురువుల్ని అనకూడదండి. గురువు అనేవాడు చాలా పవిత్రమైన వాడు నా లెక్కలో. గురువు ఎవరైనా మంచి మాటలు చెప్పేవాడు కాదు. ఒకవేళ ఇది డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఒకవేళ గరికపాటి గారిని అనుకుంటే కనుక, వారిని కనుక అనుకుంటే నిజంగా గరికపాటి వారితో కనీసం కూర్చొని మాట్లాడగలరా? వాడు బతుకు దేనికండి? గడ్డి పరకు కూడా అనవసరం అండి వాడితో మాట్లాడటం కూడా. వాడు గడ్డికి కూడా పనికిరాడు. మనం ఆవులు చేసే మేత కింద కూడా పనికిరాడు. వాడు మనిషి జన్మ ఎత్తితే, వాడికి పశ్చాత్తాపం నిజంగా ఉంటే, మానవ జన్మ ఎత్తితే మనం మన హిందూ ధర్మాలు అనేంత దమ్ము ధైర్యం భగవద్గీత పట్టుకొని ప్రమాణం చేయమను, రామాయణం పట్టుకొని ప్రమాణం చేయమను. నేను చేసింది మమ్మాడి తప్పే అంటాడు. ఇప్పుడు రామాయణం మహాభారతం ఏం చెబుతుంది? మన జీవితాలు ఎట్లా జరుగుతాయో అన్ని వేల సంవత్సరాల కథ చెబుతుంది. అవే జరుగుతాయి కాదను. కాకపోతే వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే దేవుళ్ళే మానవ రూపంలో వచ్చిన వాళ్ళు అటు జన్మ తీసుకొని వచ్చారు. ఇప్పుడు కలియుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవన్నీ జరుగుతున్నప్పుడు మంచి ఉండిద్ది, చెడు ఉండిద్ది కాదన్ను. దాంట్లో పవిత్రత అనేది ఉండాలిగా మన ఇంట్లో. కానీ ఒకవేళ ఆయన ప్రవచనాలు అంటే ఆల్రెడీ మహాభారతం గురించి మాట్లాడాడు అన్నాడు. మహాభారతం ఇలా ముగిసిందో లేదో, ద్రౌపది అమ్మవారిని అంత పెద్ద మాట అన్నాడు. ఇటు రామాయణం మొదలు పెడతాడట. మరి రామాయణం మొదలు పెడితే ఆయన ప్రవచనాలు వింటారా? వాడు బొందాడు, వాడు అప్పుడు దాకా ఉంటే కదండి భూమి మీద. ఇప్పుడు ఆడదాన్ని గౌరవించలేనోడు మనిషి భూమి మీద ఎవడు ఉండడు. మహాభారతంలో ఏం జరిగింది చెప్పండి? ద్రౌపదిని అంతమంది వచ్చే కురుక్షేత్ర యుద్ధం చేయగా మొత్తం నాశనం అయిపోయారా? అంతే కదా. సీతాదేవి అమ్మవారిని పట్టుకొని వెళ్ళాడు, రావణాసుడు మొత్తం అయిపోయాడా? ఆయన కూడా అదే అంటున్నాడు కదా, నేను అలాగే అన్నాను తప్ప ఎక్కడ అఘాయిత్యం జరిగిందనో లేకపోతే. వాడు తప్పులు దొల్లాడండి, చాలా తప్పులు మాట్లాడాడు. ఓ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇష్టోత్తరాలు చేశాడు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు చెప్పమనండి. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీలు అంటే అవి పాడైపోయినాయి. అవుట్ ఆఫ్ కంట్రీలు చెల్లి, అక్క, మానవ మర్యాదలు మనకు అందరూ ఉన్నారు. అక్క, పిన్ని, చెల్లి, అమ్మ, తల్లి అందరూ భవబంధాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ కంట్రీలు ఏమున్నాయండి భవబంధాలు? ఉన్నాయంటారా భవబంధాలు వినిపించా? బట్ వాళ్ళే బాగుపడుతున్నారు, అక్కడే ఎటువంటి అఘాయిత్యాలు జరగట్లేదు అనేది. ఒకటి గుర్తుంచుకోండి గురువు గారు, ఉన్న దాంట్లో తృప్తిగా కడుపు నిండా తిని కడుపు నిండా నిద్రపోయినోడు మంచోడు. 1000 కోట్ల మంచి మాట మాట్లాడారు. టెన్షన్ గా బతికి మామూలుగా రోగాలు వచ్చి కావటం కదండి. 1000 కోట్లు ఉన్నోళ్ళు వచ్చి ధర్మం చేస్తాడు. ధర్మంగా లేనోడు చేస్తాడు. 10 రూపాయలైనా సరే. ఇప్పుడు నేనున్నాను, 10 రూపాయలైనా లేనోడికి ఇవ్వచ్చు, తప్పలేదు. నా స్తోమత దగ్గర 10 రూపాయలు ఇచ్చినా, రూపాయి ఇచ్చినా నాకు ఆత్మతృప్తి ఉండింది. అర్థమైందా గురువు గారు? రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు కాల్ చేసి మీ అభిప్రాయం వ్యక్తం చేసే ప్రయత్నం చేసినందుకు. నెక్స్ట్ విజయవాడ నుంచి జనార్దన్ కాల్ చేశారు. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనార్దన్ గారు, మీకు ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండి.
మీకు సేమ్ టీ అండి. జనార్దన్ గారు, బట్ ఉదయాన్నే దీని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పి బహుశా ఎవరు అనుకుని ఉంటారు. బట్ తను వీడియో రిలీజ్ చేశాడు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. తను పశ్చాత్తాపం తన మాటల్లో కనిపిస్తుందా? ముందు నా మాట మీకు పశ్చాత్తాపం అతను మాట్లాడే మాటల్లో చూడండి ఎంత వెటకారంగా ఉందో. మీరు తెలుగు ప్రజలు, మీరు అంటే తెలుగు ప్రజలు మీరేదో తప్పు అయిపోయింది అపాలజీ చెప్తున్నానంటున్నారు కానీ తనంతటిగా తాను చెప్పట్లా. తనంతటిగా అది వెటకారంగా మాట్లాడుతున్నారు. చూడండి మీరు మాట్లాడే మాటలో అతను తప్పు అన్నాను అని పశ్చాత్తాపం అనేది లేదు. మెయిన్ ఒక ప్రాబ్లం. మెయిన్ అతను మాట్లాడే మాటల్లో అతను చూడండి, అతను బిహేవ్ చూసి మాట్లాడండి. ఒకటి అంటే మేము మాట్లాడాం అనుకోండి, ఏదో దాని ఏంటంటారు కల్పించి దాని ఏదో అంటారు కదా, పుట్టు కథనాల్లో ఇలా ఏదో అంటారు కదా, అందుకే మీ అభిప్రాయం మేము తీసుకుంటున్నాం. అదేనండి, వెటకారం కనపడుతుంది. నేను అతను వీడియో చూశాను కాబట్టి అతను ఏదో తప్పు, నేను తప్పు చేశానన్నారు, తప్పు అయిపోయిందని చెప్పమన్నారు అని అంటున్నాడే తప్ప నేను చేశాను తప్పు. ఇప్పుడు శివాజీ గారు తప్పు అయిపోయింది ఏదో మాట్లాడారు, 2 మాటలు అతను శివాజీ గారు అన్నప్పుడు అపాలజీ అంటే తప్పు అయిపోయింది చెప్పినప్పుడు వెనక్కి తీసుకున్నప్పుడు ఆయన భావాలు చూడండి, ఈయన భావాలు చూడండి, రెండు చూడండి సపరేట్ గా రెండు ఒకసారి పెట్టి. బట్ ఇక్కడ కొంతమంది అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడే చదువుతున్న కామెంట్, ఇంకో విషయం చెప్పండి జనార్దన్ గారు ఇప్పుడు ఎవరో కామెంట్ చేస్తారు, ఒక మనిషిని కిందకి లాగడమే జనాల పని అని చెప్పి. నిజంగా జనాలంతా కలిసి మనిషిని కిందకి లాగేస్తున్నారా అన్వేష్ని? ఏమండి, తను చేసే పని బట్టి కిందకి లాగేది, పైకి వెళ్ళేది, తను బిహేవియర్ అతను చేసి ఎక్కడైనా కాలు ఉన్నది. మన శాస్త్రం, హిందూ శాస్త్రం ప్రకారం కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేమన్నమాట ఉంది నానుడి. అది ఇప్పటి నుంచే కాదండి, తరతరాల నుంచి వస్తుంది. అతను చేసిన దానికి కర్మ అనుభవిస్తున్నాడు అతను. అంతేగానండి అతని దగ్గరికి వెళ్ళి అయ్యా దీని గురించి మాట్లాడు, అసలు మ్యాటర్ దేని గురించి మాట్లాడుతున్నాడు, అతను దేని గురించి